సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. ఈరోజు సాహిత్య సామాజిక సైంటిస్ట్ తాపీ ధర్మారావు నాయుడు గారి గురించి తెలుసుకుందాం. హేతువాదం, అభ్యుదయం, తార్కిక దృక్పథం అనే పదాలు ఎక్కడ వాడినా వీటికి పర్యాయ పదంగా ఆయన పేరు మారుమోగుతుంది. ఆయనే తాపీ ధర్మారావు నాయుడు. గిడుగు పిడుగైతే ఆయన శిష్యుడే తాపీ ధర్మారావు నాయుడు. అప్పటి వ్యవహారిక భాషావాదం మీద ధ్వజమెత్తి ఒక చిన్న పద్యరూపం చంపకమాలతో గ్రాంధికాన్ని బలపరుస్తూ అప్పటిదాకా నడుస్తున్న వాదనను ఎదుర్కోవటానికి సిద్ధమై పుస్తకాలు, పత్రికలు, సినిమాల ద్వారా జనం భాషను విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు తాపీ ధర్మారావు గారు. తాతాజీగా అందరిచే ప్రేమగా పిలిపించుకునే ఆయన 1887 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన ప్రస్తుతం ఒరిస్సాలో బరంపురంలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన మాలపిల్ల, రైతు బిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు వ్రాశారు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో మెట్రికులేషన్, విజయవాడలో పర్లాకిమిడిలో FA వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో చేరారు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావడం విశేషం. ధర్మారావు గారి తల్లి పేరు నరసమ్మ, తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు బండి. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశారు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలా అతనికి శ్రీకాకుళంలో తాపీ లక్ష్మయ్య గారు అన్న పేరు స్థిరపడిపోయిందట. వీరు కళ్ళికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1910లో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క అనే గ్రంథమాలను స్థాపించారు. వీరి తొలి రచన 1911లో ఆంధ్రులకు ఒక మనవి అనే పేరుతో వెలువడింది. పత్రికా నిర్వహణలో వీరి నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడ మొదలైన పత్రికలు ఈయన ప్రతిభకు నిదర్శనాలు. వీరు 1973 మే 8వ తేదీన పరమపదించారు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణిక్య వీరి కుమారుడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో బొబ్బిలి రాజావారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీ వారే మొదటి అధ్యక్షులు. మాలపిల్ల 1938 సినిమాకు కథ అందించినది గుడిపాటి వెంకటాచలం. తాపీ గారిని గౌరవంగా తాతాజీ అని పిలిచేవారు. వీరి రచనలు ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, సాహిత్య మొర్మారాలు, రాళ్ళు రప్పలు, మబ్బుతెరలు, పాతపాళి, కొత్తపాళి, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ వీరి రచనలు. వీరి కలం నుంచి జాలువారిన దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, సాహిత్య మర్మరాలు, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ, కొత్తపాళి, పాతపాళి వంటి రచనలు ప్రజల్లో విశేషంగా వీరికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చాయి. వేగుచుక్క గ్రంథమాల స్థాపన, కొండెగాడు, జనవాణి పత్రికల్లో సంపాదకత్వం వహించటం, వారపత్రికల్లో వాడుక భాషను ప్రయోగించటం, పలు సినిమాలకు రచనా సహకారం, ఇలా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. సాధారణంగా మనలో మొలకెత్తే సామాన్యమైన ప్రశ్నలకు కూడా వారు పరిశోధించి అనన్య సామాన్యమైన సమాధానాలు మన ముందు ఉంచిన ఘనత తాతాజీ గారికి దక్కుతుంది. చామకూరి వెంకట కవి రచించిన విజయ విలాసం అనే అలంకారిక గ్రంథానికి తాతాజీ హృదయోల్లాసం పేరుతో రాసిన వ్యాఖ్యకు గాను 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తాతాజీ రచించిన ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ అలా పుస్తకం చేతిలోకి తీసుకోగానే
ఇదేదో హాస్య కథాంశానికి సంబంధించినదై ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ పేజీలు తిరగవేస్తే అపహాస్యం పాలైన మానవ సంఘ జీవనాన్ని వారు అద్దంలో చూపించారన్న విషయం మనకు అర్థమవుతుంది. ముష్టివాళ్ల మహాసభతో పుస్తకం ఆరంభమవుతుంది. అడుక్కు తినేవాడు అల్పుడు, దానం చేసేవాడు ఉదాత్తుడు అనేది సహజంగానే మనలో పాతుకుపోయిన ఒక భావన. స్నేహితుడిని కూడా ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు ఆ అడిగినవాడు లోకు అయిపోతాడు. ఇది నిజంగా నిజం. కానీ ఇవ్వడం కంటే ఇవ్వమని అడగటం ఇంకా కష్టం. ఇది కూడా కాదనలేని సత్యం. ఎందుకంటే నోరు తెరిచి అడగటానికి అంతరాత్మను ఎంతగా చంపుకోవలసి వస్తుందో ఆ చంపుకున్న వాడికే తెలుసు. అటువంటిది ముష్టివాళ్ళు తమ జీవితాంతం పదే పదే మనసును చంపుకుంటూ యాచిస్తున్నారు అంటే పాపం వారి స్థితి చెప్పనలవి కాదు. అయితే కాయకష్టం చేసుకోగలిగి కూడా ఆయాచితంగా వచ్చే దానికోసం యాచనను కూడా వృత్తిగా మార్చింది ఎవరో. మనిషి నాగరికత నేర్వక ముందు, సంఘ జీవనం ఏర్పరచుకున్న తరువాత వేట ద్వారానో లేదా అడవిలో పండ్లు సేకరించడం ద్వారానో ఆహారం సంపాదించినప్పుడు ఆ ఆహారాన్ని అంతా సమంగా పంచుకు తినేవారు. ఆహార సేకరణలో కీలక పాత్ర వహించిన వ్యక్తికి కీర్తి లభించిన ఆహారం మాత్రం అందరికీ లభించేది. ఆ తర్వాత కొంతకాలానికి నేను నాది అనే ఆలోచన మొదలయ్యాక కూడా కొంత గడువు పెట్టుకొని సంవత్సర కాలంలో వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఎంత సంపాదించినా సంవత్సరాంతంలో మాత్రం తాను నిల్వ చేసిందంతా లేనివారికి పంచి ఇచ్చేవారు. ఇక్కడ కూడా కీర్తి కోసం పాకులాడినా తోటి వారికి పంచాలనేదే మూల ఉద్దేశ్యం. ఇది ఇలాగే కొనసాగి ఉంటే నేడు మనం చూస్తున్న ఉన్నవారు లేనివారు అనే భేదం బహుశా ఉండేది కాదేమో. ఎందుకంటే ప్రకృతి మనుషులందరిదీను, అది ప్రసాదించేదంతా అందరికీను. అలాంటప్పుడు ఈ భేదాలు ఎందుకు? సుభిక్షమైన ప్రపంచంలోకి మధ్యవర్తి ఆగమనం ఇంత అనర్థానికి దారితీసింది. దానం అంటే ధర్మం అన్నాడు. భూదానం, గోదానం, కూషండ దానం, మహామోక్షదానం అంటూ నానా రకాల దానాలు చేయమన్నాడు. పేరు కోసం పాకులాడి పౌరోహితుల ఇచ్చకాలను మెచ్చుకొని ఒకేసారి స్వర్గానికి ఎగిరిపోవాలని తమ ధనం వ్యయం చేస్తూ అభాగ్యులను పోపొమ్మన్న ఈ దాతలే మనిషిని మృగంగా మార్చారు అంటాడు తాతాజీ. తోటి మనిషికి కడుపు నిండనివ్వని నింపలేని తప్పు ఎవరిది? సిగ్గుపడాల్సింది ఎవరు? ఈ సంఘం అంటే మనమే. ఒకడెవడో అక్రమంగా ఇతరులను మోసం చేసి అంతా నాదే అంటే వాడిని చూసిన తక్కిన వారు అదే బాట పట్టారు. ఈ పెనుగులాటలో బలవంతుడు, ముష్కరుడు, స్వార్థపరుడు గొప్పవాడయ్యాడు, మెత్తనివాడు లేనివాడయ్యాడు. మన దారిద్ర్యానికి, మన బాధలకి చూసి జాలిపడి చేయి అందించకపోగా అది వాడి పూర్వజన్మ సుకృతం, కర్మ అంటూ కర్మ సిద్ధాంతాలు వల్లెవేస్తుంటే వారిని కూడా బాగా తూర్పారబట్టారు తాతాజీ. పూర్వజన్మ పాపవశాత్తు దేవుడి ఆగ్రహానికి గురై ఈ జన్మలో ఇలాంటి బతుకు బతికే వాడికి పాపం పూర్వజన్మ జ్ఞానం లేదు కదా. తన తప్పు ఇది అని తెలియక మళ్ళీ అదే తప్పు మళ్ళీ 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 పునరావృతం చేసి అదే శిక్ష అనుభవించటం ఎంతవరకు సమ్మతం? పోని ఆ తప్పు నుంచే మరణించే ప్రయత్నం మానవ సోదరులు చేయకపోగా అతనిలో ఎక్కడో ఉన్న కనీస మానవత్వపు సున్నిత భావాలను కూడా చెరిపివేసి ఇదంతా వాడి కర్మ అని వదిలేస్తూ ఉంటారు. ఈ సంఘంలో తోటి సోదర మానవుడు అడుక్కుంటున్నాడు అంటే ఆ కళంకం సమాజానిదే కాదా? సంఘమే కూడు గుడ్డకు కరువు కలిగించింది. వారి పోషణ విషయం మరిచిపోయింది. అది సంఘం యొక్క అప్రయోజకత అంటారు తాతాజీ. ఎన్నో పదునైన వ్యంగ్య బాణాలు, బిచ్చగాళ్ల దీనగాథలు ఈ పుస్తకం ద్వారా మనకు కొత్త కోణంలో చూపించారు తాతాజీ. తాతాజీ ఇప్పుడు బతికే ఉంటే నేడు రోడ్ల పక్కన, చెత్త కుప్పల పక్కన మూలుగుతున్న ముసలి బిచ్చగాళ్లను, బిడ్డల నిరాధారణకు గురైన వారు పడుతున్న పాట్లను చూసి సంఘ ఉద్ధరణ ఎందుకు, ముందు కుటుంబం నుండి ఇలా బిచ్చగాళ్ళని తయారు చేయకండి అని ఆక్రోశించేవారేమో. ఈరోజు మనం గమనిస్తే
తమను తాము పూర్తిగా బిడ్డలకు దానం చేసి చివరికి యాచకుల అవతారమెత్తిన అభాగ్యులైన తల్లిదండ్రులను మనం చూస్తున్నాం. ప్రేమించి గౌరవించాల్సింది పోయి వారిని బయటికి గెంటి ఎక్కడో ప్రేమను వెతుక్కునే బిడ్డలున్న ఈ సంఘంలో నిజమైన బిచ్చగాళ్ళు ఎవరో అర్థమవుతుంది అంటారు తాతాజీ. తాపీ ధర్మారావు నాయుడు గారు మూఢ విశ్వాసాల మీద పోరు సలిపారు. ఆనాడు భాషా సమస్య మీద జనవాణిని తెలుగు సాహిత్య భాషగా పోరాడి గెలిపించారు. ఆ మహానుభావుడి కృషి ఫలితాలు ఈనాడు మనం అనుభవిస్తున్నాం. ఆయన 1973 మే 8వ తేదీన ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సామాజిక సాహిత్య శాస్త్రకారుడు, రచయిత, విస్తృత విజ్ఞాన ఖని తాపీ ధర్మారావు నాయుడు గారు. తెలుగువాడు కావడం తెలుగువారి అదృష్టం. మన సామాజిక వర్గం వాడు కావడం మనందరం గర్వపడవలసిన విషయం. Please subscribe our channel.